చూద్దాం. తెల్ల వంకాయలు ఎగ్ కర్రీకి కావలసిన పదార్థాలు. తయారు చేసే విధానం చూద్దాం. పోపులు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఒకవైపు ఉల్లిపాయలు వేసుకున్నాం కదా, ఇప్పుడు వంకాయలు కట్ చేసుకున్నాం కదా, తెల్ల వంకాయలు అందులో ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. కడిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు మూత పెట్టి ఉంచాలి. మూత తీసి చూద్దాం. వంకాయ అనేది బాగా వేగింది. ముందుగా వేయించుకున్న గుడ్లు వేసుకోవాలి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. అర గ్లాస్ నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలి. 10 నిమిషాల్లో వంకాయ కూర ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. తెల్ల వంకాయలు అనేది చాలా తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మూత తీసి చూద్దాం. వంకాయ కర్రీ బాగా ఉడికింది కదా, ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఈ వంకాయ ఎగ్ కర్రీ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వంకాయ ఎగ్ కర్రీ రెడీ అండి. చపాతీ అన్నంకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి.